ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషుబ ప్రార్థన. మహాగణను మహోన్నతుడ ప్రేమ మాట్లాడుతుంది కొరకు కలే మీ అపరమైన నామనికి వేలేదు వందన సుదూర సోదరు తెంచుకొని తండ్రి ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి మీకు అంతండి ట్రీగతను వాక్యం ఉన్న తండ్రి ఆ వాక్యం తండ్రి మేము వినిపెట్టి పేరు మా హృదయాలు 30 600 100 ఫలించిన చూడండి తండ్రి ట్రీగతండి ఈ ఉదయకాల ఈ వేగుద్దాముల కాలంలో తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ లేఖనాలు చదువుకుని మంచి భాగ్యాన్ని తండ్రి మీకు అన్న తండ్రి ట్రీగా తండ్రి మీ లేఖనాలు చదువుతుండగా మాకు సమృద్ధిమైన తెలుగు విజ్ఞానాన్ని వింటున్న మాకు చెప్పబోతున్న మీ దాసులకు తెలివైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ట్రీగా తండ్రి ఏమైనా తండ్రి మా 2 సంఘాల గురించి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఓజు క్రీస్తు సంఘం నిర్వహించిన సండే టు సండే 2 రోజులు దిగ్విజయంగా ముగించుకుని తండ్రి ఈ 3వ రోజు కూడా దిగ్విజయంగా ముగించుకునేలా చూడండి తండ్రి ట్రీగా తండ్రి ఇంకా అనారోగ్యంగా రోగులు తండ్రి అది ముట్టుబాటు హతమాన తండ్రి ఏ సరస్వతి ప్రార్థన మీకు వేడుకొని మా ప్రభు తండ్రి జయగడి ప్రార్థన ప్రార్థన గడమల శాస్త్రంగా బాగా చదవకుండా ఆ వాక్తను ఆనందించి అంతవరకు నాకు ఉల్లాచి నూట్రీ కదండి ఈ ఉదయకాశం ఉంది వేగజాలు వేసి మా పడిపాట్లను చెక్కచింది కంతమైన నూట్రీ కదండి ఈ రొట్టరీ కదండి ఉదయకాశంలో వేసి ఎక్కడ కదండి మీరు సత్య సమాచారం ఉంటుంది వెంటనే మాకు ఆ వాగ్దానం 300 గుండెలా చేయండి ఆ వాగ్దానం యూనివర్సిటీ ఆగ్రహించండి మరొక బలమైన రాసుకుల్లా చేయండి ఇంకా అయితే అడవులు అందరినీ తీయించండి ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను రోమపత్రిక 3వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభా. తండ్రి, మరి ఈ దినములో తండ్రి మరి రోమపత్రిక 3వ అధ్యాయంలో రాబడినటువంటి సంగతులను బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదవడానికి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మను మాకు సహాయంగా దయచేయండి తండ్రి. వ్రాయబడిన ప్రతి మాట వెనకాల మీ యొక్క చిత్తాన్ని నైనా పరిపూర్ణంగా సంపూర్ణంగా మేము గ్రహించుకున్నట్టుకు దాని ప్రకారంగా జీవించుటకు మీ సహాయమును సహకారమును నేటి కుటుంబ ప్రార్థన ద్వారా మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఇదివరకు నాయన ప్రార్థించినటువంటి కుమార్తెను బట్టి మీకు వందనాలు ప్రభా. రాగడి దినాల్లో చక్కటి ప్రార్థన భారభరితమైనటువంటి ప్రార్థన చేసి ప్రభా, ప్రార్థన ద్వారాగా తండ్రి అనేక కార్యాలు పొందుకొనగలుగుటకు నాయన నీ బిడ్డల యొక్క హృదయాలను మనసులను నేత్రాలను తెరవజేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ప్రభు, మరి యొక్క ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదురును బట్టి వైఎస్ఆర్ నగరాన్ని బట్టి నేను అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల సమూహాలను బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా. ప్రతి ఒక్కరు మీ కుమారుని అంగీకరించి తెలుసుకుని ప్రభా, తమ పాపాలను కడుగుకుని తండ్రి ఇదిగో నాయన మరి పాపానికి నాయన మారు మనసుకు తగినటువంటి కార్యాలు క్రియలు సంఘం చేస్తుండగా తండ్రి సంఘానికి తమ వంతు పనిని బాధ్యతను నెరవేరుస్తూ ప్రభు ముందుకు వెళ్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. 2 సంఘాలకి చక్కనటువంటి వాక్యంతో ప్రభా, మీ మాటలతో గద్దిస్తూ మీ మాటలతోనైనా జ్ఞానాన్ని బోధిస్తూ అనేకులను మరి మీలోనికి నడిపిస్తున్న విధానాన్ని బట్టి సేవకులను వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే సంఘానికి నాయన పెద్దలుగా ఉన్నటువంటి వారిని పరిచారకులుగా ఉన్నటువంటి వారిని నాయన పురుషులను స్త్రీలను అలాగే నాయన క్రీస్తు సైనికులను కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మరి 2 దినాలుగా తండ్రి సండే టు సండే బహిరంగ సభలు మీ నామ మహిమార్థమే జరిగించారు. నేటికి 3వ దినంలోనూ మమ్మల్ని నడిపిస్తుండగా ఈ రాత్రికాల సమయంలో జరగబోతున్న 3వ రోజు మీటింగ్ కూడా మీ నామ మహిమార్థమే జరిగించండి. దానికి కావలసినటువంటి సమయస్ఫూర్తిమైనటువంటి జ్ఞానాన్ని నేను సంఘానికి మీరు అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి ఉదయకాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య మీ మహిమ కొరకు మీ ఘనత కొరకు మేము చేసేలాగా మీ సహాయంతో మమ్మల్ని నింపమని నడిపించమని తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు మీకు లోబడగలిగే మంచి మనసు మారు మనసును నీ ప్రియులైన మా అందరికీ అనుగ్రహించమని దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిదైనా మరి యొక్క సమయంలో ఉదయకాల సమయంలో రోమపత్రిక 3వ అధ్యాయాన్ని మరి నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ మరి ఉదయకాల కుటుంబపు ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళిపోతున్నాయినా 3వ అధ్యాయము
మొదటి నుంచి చదువుకుందాం. అట్లయితే అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏమిటి? యూదుని కలిగిన గొప్పతనం ఏంటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి? ప్రతి విషయమునందును అధికమే. ప్రతి విషయమందు అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైన ఏమి? కొందరు అవిశ్వాసులైన ఏమి? వారు అవిశ్వాసులైనందున వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోవునా? దేవుడు నమ్మదగిన వాడు కాకపోయినా అట్లనరాదు. అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లును నీ మాటలను నీతిమంతులుగా తీర్చబడినట్లు నీవు వ్యాజ్యమాడినప్పుడు నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము అని రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును ప్రతి మనుషులను అబద్ధికుడగును. అబద్ధికుడగును. గాని గాని సత్యవంతుడు సత్యవంతుడు దేవుడు కాకతీరడు. కాకతీరుడు. 5వ వచనం, మన దుర్నీతి మన దుర్నీతి దేవుని నీతికి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ప్రసిద్ధి కలుగజేసిన యెడల ఏమందుము ఏమందుము ఉగ్రతను చూపించుటకు దేవుడు ఉగ్రతను చూపించుటకు దేవుడు అన్యాయస్తుడగునా? అన్యాయస్తుడగునా? నేను మనుషు రీతిగా మాట్లాడుచున్నాను. నేను మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. అట్లనరాదు. అట్లనరాదు. అట్లైన ఎడల అట్లైన యెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలిగినట్లు దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యము వలన నా సత్యం వలన దేవుని సత్యము దేవుని సత్యము ప్రబలిన ఎడల ప్రబలిన యెడల నేనిక పాపినైనట్లు నేనిక పాపినైనట్లు తీర్పు పొందనేలా తీర్పు పొందనేలా మేలు కలుగుటకు మేలు కలుగుటకు కీడు చేయదమని కీడు చేయదమని మేము చెప్పుచున్నామని మేము చెప్పుచున్నామని కొందరు మనుషులు మమ్మను గూర్చి దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి శిక్షావిధి న్యాయమే. అట్టి వారికి శిక్షావిధి న్యాయమే. అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. అట్టి వారికి కలుగు శిక్ష న్యాయమే. శిక్షావిధి న్యాయమే. శిక్షావిధి న్యాయమే. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా 9వ వచనం చదువుకుందాం. అలాగైనా ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు. ఇంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాను. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుగా తెరిచిన సమాధి తమ నాలుకలతో మోసం చేయుదురు. వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది. వారి నోట నుండి శపించుటయు పగయు ఉన్నవి. ఆ రక్తము చిందించుటకు వాని పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములోనున్నవి. శాంతి మార్గము వారు ఎరగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్నది.
ధర్మశాస్త్రము చెప్పుచున్నదని ధర్మశాస్త్రం చెప్పుచున్నదని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుము. ధర్మశాస్త్రంలోనైన వారితో చెప్పుము. ఏలయనగా ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చబడదు. ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడుచున్నది. పాడమంటే ఎట్టుదో తెలియచున్నది. పాపమనగా ఎట్టుదో తెలియపరచబడుచున్నది. పాపమని ఎట్టుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దేవుని నీతి బయలుపరుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. సాక్ష్యమిచ్చుచున్నారు. అది అది యేసుక్రీస్తునందలి యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమునదై విశ్వాసమూలముదై నమ్మువారందరికీ కలుగు వారందరు కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్పు తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపముల వలన దేవుడు తన ఓర్మిని వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనకు సమాధానము బయలుపరిచెను. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడై ఉండుటకు ఆయన ఏలాగు చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడా? అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును. క్రియా న్యాయమును బట్టియే కదా. విశ్వాస న్యాయమును బట్టియే. అది విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. మీరెరుగుదురు దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అన్ని జనులకును దేవుడే. దేవుడు ఒకడే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు. ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మరి రోమపత్రిక 3వ అధ్యాయం ద్వారాగా ఆయన యొక్క సన్నిధి కాంతుల్ని, ఆయన యొక్క సన్నిధి భాగ్యాన్ని దేవుడు మరి మనకు అనుగ్రహించి మరి చక్కటి రీతిలో మరి రోమపత్రిక 3వ అధ్యాయం ద్వారాగా దేవుడు తన యొక్క ఆలోచనలు, ఉద్దేశాలను ఆయన మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ రోమపత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు కొనసాగిస్తున్నటువంటి వర్తమానం ఏంటంటే యూదులకి అన్ని జనులకి మధ్య దేవుని సంబంధాన్ని తెలియజేస్తున్నాడు. యూదులు ఏమనుకున్నారంటే ఆ దేవుడు మాకు మాత్రమే సొంతము. యూదులు ఏమనుకుంటున్నారు నాయన? మాకు మాత్రమే సొంతం.
ఇక ఎవరికి దేవుడు సొంతం కాదని దేవుని వీరు సొంతం చేసుకుంటున్నారు మంచిదే. కానీ అదే దేవుని ప్రేమ ఇతరులకు కూడా వెల్లడి చేయాలంటున్నాడు దేవుడు. దేవుడు కొందరికే కాదు దేవుడు అందరికీ దేవుడని వాక్యము సెలవిస్తుంది. అది ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువుల వారు అందరికీ ప్రభువై ఉన్నాడని లేఖన భాగం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగాను, రక్షకుడుగాను ఉన్నాడు. కనుక ఇప్పుడు ఈయన ద్వారాగా ఏం చేయాలంటే ప్రపంచ మనుషులందరినీ ఒకటిగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వచ్చారు. అంతకుముందు ధర్మశాస్త్రం కేవలం యూదులకు మాత్రమే ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది నాయన? యూదులకు మాత్రమే. కానీ ధర్మశాస్త్రం తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క సువార్త మొత్తం సర్వమానవాళి ప్రపంచానికి కూడా విమోచనం కలిగించి ధర్మశాస్త్రం నుంచి బయటికి తీసుకుని వచ్చింది. కనుక ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూదులు ఇతరులని ఎవరిని అంగీకరించట్లేదు. కనుక మీరు అందరినీ అంగీకరించాలి. కారణం ఏంటంటే దేవుడు మరి అందరికీ దేవుడు ఒక్కడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ యొక్క అధ్యాయంలో మనం ఆ మాటను మనం చూస్తున్నప్పుడు ఒకసారి 29వ వచనం మనం చూడగలిగితే ఒకసారి మనకు ఒక మాట మంచి మాట కనపడుతుంది ఈ సందర్భాన్ని బట్టి. ఇదే అధ్యాయంలో మనకి 29వ వచనం చూద్దాం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్ని జనులకును దేవుడు కాడా? అవును, అన్ని జనులకు కూడా దేవుడు ఎవరన్నమాట? దేవుడే. యూదులకు ఒక్కరికి మాత్రమే దేవుడు. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక వర్గానికి సంబంధించిన ఆయన కాదు. దేవుడంటే అందరినీ సృష్టించిన వాడు, అందరికీ తండ్రి. దేవుడని పౌలు గారు చెప్పడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏనా దేవుడు ఈయన అందరికీ దేవుడే చెప్పాడనమాట. ఇప్పుడు ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి సందర్భాలు ఏంటి అంటే దేవుడు అన్ని జనులకి కూడా దేవుడు, యూదులకు ఒకరికి మాత్రమే దేవుడు కాదు. కనుక ఇలా ఉన్నటువంటి మనుషులు మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించినటువంటి మనుషులు సున్నతిని ఆచరించి దేవుని పట్ల కొన్ని భయభక్తులు కలిగి వీళ్ళు జీవిస్తున్నారు. మరి అన్యులు అలా కాదు కదా, వారి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారు. ఎవరిష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారు. వారు మనుషులు, వారి యొక్క అవయవాలన్నీ కూడా పాపంలో ఉండిపోయినాయి. మనుషులందరూ పాపంలో ఉండిపోయారు. అలాంటి వారిని మేము ఎలా ఒప్పుకుంటున్నామని యూదులు అన్యులను ప్రశ్నిస్తున్నప్పుడు దానికి పౌలు గారు చక్కనటువంటి సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చారనమాట ప్రారంభం నుంచి కూడా. చూద్దాం ఈ 3 అధ్యాయులు మనకి ఏమైనా కనబడుతున్నాయో మనం ఒక మాటను ముందుగా చదువుకుంటూ దీనిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. 3వ అధ్యాయం మొదటి వచనం ఏముంది? అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏముంది? సున్నతి వలన ప్రయోజనం ఏంటి? ప్రతి విషయమైందును అధికమే కదా. మొదటి దేవోక్తులు యూదుల పరము చేయబడును. మొదట దేవుని మాటలు ఎవరి వశం చేయబడ్డాయట? ఎవరి పరం చేయబడ్డాయట? ఎవరికి ఇవ్వబడ్డాయంటే యూదులకు మాత్రమే ఇవ్వబడ్డాయి. కనుక యూదులు మా దగ్గరే ఉంది కనుక దేవుడు కూడా మాకు మాత్రమే సొంతం అని అనుకుంటున్నారు వీళ్ళు. కనుక దేవుడు మీకు మాత్రమే కాదు అన్ని జనులకు కూడా దేవుడని పౌలు గారు నిరూపిస్తున్నాడు అనమాట. తన వాదన ద్వారాగా యూదుల్ని ఏం చేస్తున్నాడు? ఒప్పిస్తున్నాడు. అన్ని జనులకు దేవుడిని చూపిస్తున్నాడు. అది ఎలాగో మనం కింద చూద్దాం. కొందరు విశ్వాసులైన ఏమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా అట్లనరాదు. నీ మాటల్లో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడును అబద్ధికుడవును. దేవుడు సత్యవంతుడు కాక తీరడు. కనుక దేవుడు సత్యవంతుడు. కనుక మనుషులు ఇప్పుడు ఎలాగ ఉన్నారంటే ప్రతి మనిషి చెడిపోయాడు కదా, పాడైపోయాడు కదా, అలాంటి వారు దేవునికి ఎలా పనికొస్తారని వీళ్ళకి ప్రశ్న వచ్చినప్పుడు మనుషులు ఒకరే కాదు, ఆల్మోస్ట్ యూదులు కూడా ఏమైపోయారు? దేవుని యొక్క చట్టాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నటువంటి యూదులు కూడా చెడిపోయారు. యూదులు కూడా పాడైపోయారు. ఈ సందర్భాల గురించి పౌలు గారు ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఒకసారి ఏమంటున్నారో మనం చూద్దాం. ఏమండి, ఒక మంచి మాటను మనం చూద్దాం. చూడండి, పదో వచనం చూద్దాం. కొన్ని మాటలు మనం చూద్దాం. 10వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి 10వ వచనం చదువుకుందాం. ఒకసారి ముందుగా 23వ వచనం చదువుదాం. చూడండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదమును ఏమి లేదట మోషే బాబు, అలా ఉండకూడదు. నేను ఏ భేదమును లేదు, అందరూ కూడా ఇప్పుడు ఎవరు? పాపులే. దాంట్లో యూదులు పాపులు ఉన్నారు, అన్ని జనుల్లోనూ పాపులు ఉన్నారు.
కనుక పాపం చేశారని దేవుడు వారిని విడిచిపెడతారా? అట్లన రాదు. అందరినీ దేవుడు రక్షించుకోవాలని, అందరినీ దేవుడు కాపాడుకోవాలన్నదే దేవుని మనసని పౌలు గారు చెబుతున్నాడు. ఇప్పుడు కొంతమందిని కాపాడి, కొంతమందిని వదిలేస్తే దేవుడు ఎలాగవుతాడాయన? అలా ఉండడానికి వీల్లేదు. ఈ ప్రపంచం భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకున్నటువంటి వారు. దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి వారు. కనుక ఇప్పుడు అన్యజనులని భేదము లేదు, యూదులని భేదం లేదు. అందరూ ఎలా ఉన్నారంటున్నాడు పౌలు గారు? ఏ భేదమును లేదు. ఏ భేదం అనంటే వీరు యూదులని లేదు, వీరు అన్యజనులని లేదు. ఏనా? అందరూ వీళ్ళ ఫిలిస్తీయులని లేదు, వీళ్ళు అష్షూరీయులని లేదు. ఏమండి? ఆళ్ళందరిని కూడా కలుపుతున్నాడు ఇప్పుడు దేవుడు. ఒక్కరినే కాదు ప్రియులారా, అందరిని కూడా కలిపి అంటున్నాడండి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని అంటున్నాడు. ఇప్పుడు ఏ భేదం లేదు, అందరూ కూడా ఏం చేశారట? పాపం చేస్తున్నారు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారంటే దేవుడు వీరిని నీతిమంతులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వీరు ఎలా ఉన్నారట? పాపంలో ఉండిపోయారు. ఆ రోజు మనుషుల యొక్క విధానం ఎలాగుందని చెబుతున్నాడు. ఈరోజు మనుషుల యొక్క విధానం కూడా ఎలా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడో కొన్ని మాటలు మనం చూద్దాం. 10వ వచనం చదువుదాం చూడండి. 10వ వచనం చదువుదాం మర్చిపో. చూడండి అక్కడ, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడట. దేవుడు ఏమని చెప్తున్నాడు? పౌలు గారు ఏమంటున్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. పోనీ యూదుల్లో నీతిమంతులు ఉంటే దేవుడు ఇదిగో ఈ పౌలు గారు మీరు ఉన్నారు కదా నీతిమంతులు అని అందుడు. ఉన్నారు, ఒక్కడైనను లేడంటే ఉన్నారు, కానీ దేవుడు కోరుకున్నట్టుగా లేరు వీళ్ళు. ఎలా లేరు నాయనా? నేను నీతిమంతున్నాను అంటాను. తమ మట్టుకు తాము అంటే స్వనీతి పరులుగా ఉన్నారే కానీ వాస్తవానికి నీతిపరులుగా కనబడట్లేదని పౌలు గారు తన వాదన చేస్తూ మనుషుల యొక్క విధానాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడూ లేడు, అందరూ త్రోవ త్రప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడట. మేలు చేసేవారు ఉన్నారా? ఒక్కడైనను లేడు. మేలు చేసేవాడు ఏమంటున్నాడు? దేవుడు మాకు మాత్రమే సొంతం అంటున్నాడు. మేలు చేసేవాడు ఏం చెప్పాలి? దేవుడు అందరికీ దేవుడని దేవుడు తన గ్రంథంలో రాయించాడు కదా. ధర్మశాస్త్రంలో ఉంది, నా వంటి ప్రవక్తను ఒక ఆయన్ని ఇక్కడ నేను పంపుతాను అని. ఆయన వచ్చి మీకు అన్నీ బోధిస్తాడు, అన్నీ చెబుతాడు, ఆయన మెస్సయ్య అని యూదులకు ప్రకటిస్తుంటే, యూదులకు చెబుతుంటే వాళ్ళు నమ్మేవారు కాదు. అందుకనే వారిని అందరినీ ఉద్దేశించి పౌలు గారు మాట్లాడుతూ, మీరు మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, వాని గొంతుక తెరచిన సమాధి. తమ నాలుకలతో ఏం చేస్తారట? వీళ్ళు మోసం చేదురు. వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ప్రతి వాని నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లు ధర్మశాస్త్రము చెప్పు వాటినన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. అంటే మనుషులు ఎలా ఉన్నారట? వీళ్ళందరూ కూడా మనుషులు ఎలా ఉన్నారట నాయన? దేవోక్తులు కలిగి ఉన్నటువంటి వారు ఎలాగున్నారో దేవోక్తులు లేని వారు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు ఇంకా వేరియేషన్ ఏముంది? కనుక భేదాభిప్రాయాలు, ప్రాంతాభిప్రాయాలు దేవునికి లేవు. కానీ మనిషిని యొక్క విధానం ఎలాగుందంటే మనిషి పాపంలో ఉండిపోయాడు. కారణం ఏంటనంటే దేవుని భయము వారికి లేదు కనుక. దేవుని భయం ఎలాగుంటుంది? దేవుని జాతి ప్రజలు దేవునికి అనుకూలంగా బ్రతికితే మిగిలిన వారికి భయం ఉంటుంది. దేవుని జాతి వారే, దేవుని ప్రజలే మరి ఆయనకు అనుకూలంగా ఆయనకు భయపడినట్టుగా బ్రతకకపోతే ఇంక అన్యులు ఎలా బ్రతుకుతారు? ఇది కూడా పాయింట్ అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇటు యూదుల్ని గురించి మాట్లాడుతూ, ఇటు అన్యజనుల గురించి మాట్లాడుతూ వీళ్ళిద్దరినీ సంధి చేయాలని పౌలు గారి యొక్క ప్రయాసగా మనకి కనపడుతుంది. ఎలాంటి ప్రయాసలు మనుషులందరూ ఎలా ఉన్నారట? చాలా విధాలుగా ఉన్నారు. అందుకనే దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ చూసి ఏమంటున్నాడని ఒకసారి కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. కీర్తనల గ్రంథము మానవుని యొక్క స్థితి అందరూ కూడా దేవుని దృష్టిలో అందరూ కూడా ఎలా ఉన్నారని మనకి దేవుడు చెబుతున్నాడు అంటే అందరూ పాపుల కిందే ఉన్నారని చెబుతున్నాడు. ఒకసారి మనం ఆ మాటను చూద్దాం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు.
దేవుడు లేడని ఎవరంటారంటమ్మా? బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు. మరి బుద్ధిహీనులకు ఆపోజిట్ ఎవరు? బుద్ధిమంతులు అనగా భక్తిపరులు. భక్తిహీనులు దేవుడు లేడని చెబితే భక్తిపరులు ఎవరున్నారని చెబుతారు? దేవుడు అంటాడు. అలా పౌలు గారు చూపిస్తున్నాడు అనమాట. దేవుడు ఉన్నాడో, మనుషులు అపరాధాలు పాపాలు చేసినంత మాత్రాన దేవుడు వారిని విడిచిపెట్టడో, వారిని నీతిమంతులుగా చేయాలనుకుంటున్నాడు. అలా నీతిమంతులుగా చేయడానుకోవడానికి ధర్మశాస్త్రం సరిపోదు. ధర్మశాస్త్రానికి మించినటువంటిది క్రీస్తు ప్రేమ. క్రీస్తుని అంగీకరించాలి. క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటల ప్రకారంగా దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ వ్యక్తి పాపాల నుంచి విడిపింపబడతాడు అని పౌలు గారు తన మాటల ద్వారాగా రుజువు చేశాడు. ఇక్కడ కొంతమంది వ్యక్తులు రుజువు చేస్తున్నారు. ఏమని రుజువు చేస్తున్నారు? దేవుడు లేడని ఏమంటారట? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేదురు. ఇప్పుడు చెడిపోయిన వారు అసహ్య కార్యాలు చేసేవారు ఎవరు? బుద్ధిహీనులు. ఈ బుద్ధిహీనులు ఎవరిలో ఉన్నారు? ఇటు యూదుల్లో కనబడుతున్నారు, ఇటు అన్యజనుల్లో కూడా కనబడుతున్నారు. అందుకనే దేవుడు ఇప్పుడు ఈ మాటను మాట్లాడుతూ అంటున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు అంటారు, మేలు చేయవాడు ఒక్కడును కూడా లేడట. ఇప్పుడు రోమపత్రికలో మనం 3వ అధ్యాయంలో చదువుకున్నటువంటి సందర్భాలు ఇక్కడ మనకి ఎలా కనబడుతున్నాయి చూడండి. మేలు చేయవాడు ఎవరు లేరట. ఇప్పుడు చూడు, ఇక్కడ మనకి ఏం కనబడుతుందో మనకు ఆ మాట కూడా కనబడుతుంది. 12వ వచనంలో రోమపత్రిక 3:12 ఏమని కనబడుతుంది? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి వాలిన వారైరి, మేలు చేయవాడు లేడు ఒక్కడైనను కూడా ఎవరు లేరట మోషే బాబు? మేలు చేసేవారు ఒక్కరు కూడా లేరట. కారణం ఏంటి? దేవుని భయం వారి కన్నుల ఎదురు లేదు గనక, దేవోక్తులు వారి దగ్గర లేవు గనక. ఇంకేం చేస్తున్నారట చూడండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని యెహోవా ఆకాశంలో నుండి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడట. మేలు చేసేవారు ఎవరు లేరట నాయనా? ఒక్కడు కూడా లేడట. అంటే టోటల్గా అందరూ కూడా ఏమైపోయారనంటే దేవుని నీతికి స్వనీతిపరులుగా మారిపోయారు. ఇప్పుడు అలాంటి వారిని దేవుడు ఆకర్షించుకుంటున్నాడు. ఇప్పుడు అలాంటి వారిని దేవుడు ప్రేమించాలనుకుంటున్నాడు. ఎలాగా? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ద్వారాగా దేవుడు వీళ్ళందరినీ కాపాడాలనుకుంటున్నాడు, రక్షించుకోవాలనుకుంటున్నాడు. అందుకనే యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుదురు. పాపము చేయువారందరికీ తెలివిలేదు, పాపము చేయువారందరూ బహుగా భయపడుదురు అని అంటున్నాడు. కనుక ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నాడు. మనుషులు అందరూ కూడా ఎలా ఉన్నారంటే మనుషులు పాడైపోయారు. వారి యొక్క అవయవాలు దేహాలు కూడా పాడైపోయినాయట. వారి అవయవాలు దేహాలు కూడా ఎలా పాడైపోయినవి? వారి నోటి నిండా ఏముంటున్నాయి అన్నాడు తెలుసా? శపించుటయు, వారి నోటి నిండా పగయు, ఏమండి రక్తము చిందించుటకు వారి పాదాలు పరిగెడుతున్నాయి అంటున్నాడు. నాశనమును కష్టమును వారి మార్గాల్లో ఉన్నాయని. వారు కన్నులు ఎదుటి ఏమి లేదంటే మోషే బాబు, దేవుని భయం లేదు కనుకనే మనిషి ఇలా పెట్టరేగిపోతున్నాడు. కనుక ఇలా పెట్టరేగిపోతున్నటువంటి మనుషులందరినీ దేవుడు ఒక్కటిగా చేయడానికే ఇదిగో పౌలుగా దేవుడు ఈ మనుషులందరినీ ఒక్కటిగా చేయడానికి ఇప్పుడు ఆత్మ ద్వారాగా పౌలు ఇటు అన్ని జనులకి, ఇటు యూదులకి, అటు ఇశ్రాయేలుకి వీళ్ళందరినీ ఒక తాటి మీద నడిపించడానికి పౌలు గారు పడుతున్నటువంటి ఆ ప్రయాసం అంతా ఇంత అయితే కాదు. చాలా ప్రయాసపడుతున్నారు ఆయన. ఒక మాటను మనం చదివేసి ఇదే రోమపత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు రాస్తూ మాట్లాడినటువంటి ఆ మంచి మాటను మనం చదివేసి ముగించేసుకుందాం. చూడండి, చివరిగా 3వ వచనం చదువు. రోమపత్రిక 8వ అధ్యాయము 3వ వచనం చదువు. శరీరమును అనుసరింపక, ఏంటట ప్రియులరా? శరీరాన్ని అనుసరింపక అంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఏమని తెలియజేస్తుంది మనకి? మనము పాపులమని తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం ఏమని తెలియజేస్తుంది మోషే బాబు? మనము పాపులమని తెలియజేస్తుంది ధర్మశాస్త్రం. కానీ మనల్ని నీతిమంతులుగా తీర్చట్లేదు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరిని కూడా పాపులుగా చూపిస్తుంది. కనుక ఈ పాపంలో నుంచి విడిపింపబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని నమ్మాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యందు విశ్వాసం ఉంచాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి దేవుని కుమారుడని నమ్మాలి అని ఇవన్నీ చెప్పడానికి మొదటి నుంచి కూడా పౌలు గారు ఈ మాటలన్నింటినీ యూదులకి అన్ని జనులకి ప్రకటించుకుంటూ వస్తూ ఇప్పుడు రోమాలో ఉన్నటువంటి వారిని క్రీస్తులోనికి నడిపించడానికి సంగతులన్నింటినీ కూడా బయలుపరుస్తున్నాడు ఆయన. మనుషుల విషయాల గురించి మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్ర విషయాలు మాట్లాడుతున్నాడు, అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు, యూదుల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళందరినీ ఇప్పుడు ఒక తాటి మీద ఎక్కడికి తీసుకుని రావాలి? ఈయన యేసుక్రీస్తుల వారి దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు సాధారణంగా మనం కూడా వాక్యాన్ని చెప్పినప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటాం? మూలాల్లో నుంచి, పితరుల దగ్గర నుంచి తీసుకుని వస్తాం.
తర్వాత ప్రవక్తల దగ్గరికి వస్తాం, ప్రవక్తల దగ్గర నుంచి ఇశ్రాయేల్ దగ్గరికి వస్తాం, ఇశ్రాయేల్ నుంచి యూదులు, యూదుల దగ్గర నుంచి యేసుక్రీస్తుల వారు, యేసుక్రీస్తుల వారి దగ్గర నుంచి సంఘం. అలా వాక్యాన్ని మనం ముగిస్తాం. అలాగే పౌలు గారు కూడా ఆ మాటలన్నిటినీ చెబుతూ ధర్మశాస్త్రము, ప్రవక్తలు వీళ్ళందరి గురించి వర్ణిస్తూ వివరించుకుంటూ వస్తూ అన్ని జనులు, యూదులు వీళ్ళందరూ ఒక తాటి మీద తీసుకుని వచ్చి దేవుళ్ళలోనికి, క్రీస్తులోనికి నడిపించడానికి పౌలు గారు పడుతున్న ప్రయాస అంతా ఎంత అయితే కాదు. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. 8:3 శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకొనుటకు మనం అందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చుటకే ఏమండి ఆ పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుణ్ణి చూడాలి. ఇక్కడ మనం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఏం చేశాడట? పాప శరీరాకారంతో ఈ భూమి మీదకి పంపించాడు. మనలాంటి ఆలోచనలు, మనలాంటి అవయవాలు కలిగి ఉన్నటువంటి ఆయన మనం ఇందాక చదువుకున్న వాటిగా చేయలేదాయన. ఆయన నోరు తెరిచిన సువార్త వాక్యాన్ని బోధించాడు. ఆయన పాదాలు, మన పాదాలు కీడుగా పరిగెడితే ఆయన పాదాలు సువార్తకు పరిగెట్టినాయి. ఆయన అవయవాలు దేవుని నీతిని నెరవేర్చినాయి. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మరణమునకు శిక్ష విధించును, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించును. ఆయన శరీరానికి ఏం చేశాడు? దేవుడు శిక్షను విధించాడు. మనుషుల పాపాలు, అందరి పాపాలు పోయేటట్టుగా పవిత్రమైనటువంటి రక్తం ద్వారాగా మనుషుల్ని తమ పాపాలను కడుగుకుని, ఇటు యూదులు, అన్ని జనులు వీళ్ళందరూ కూడా ఎక్కడికి రావాలంటే ఇప్పుడు క్రీస్తులోనికి రావాలి. క్రీస్తులోనికి రావడానికి ప్రారంభం నుంచి పౌలు గారు వీళ్ళందరికీ దేవుని మాటలను తెలియజేస్తూ, మీరైనా అన్ని జనులైనా అందరము ఆయన పిల్లలమే, జగదోత్పత్తి మొదలుకొని ఇదిగో భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని పిల్లలు అని మనకు అపోస్తుల కార్యాలను అనేక రీతిలుగా అనేక సందర్భాలు మనకి సెలవిస్తున్నాయి. కనుక నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఆయనే ఎవరనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు ఆయన ద్వారా ఇప్పుడు మనం అందరం ఎలా తీర్చబడుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ధర్మశాస్త్రం వలన మనుషులు ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. ధర్మశాస్త్రం ఏమని సెలవిస్తుందంటే మనుషులందరూ పాపులు అని సెలవిస్తుంది. ఆ పాపులను పరిశుద్ధులుగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని తిమోతి పత్రిక మనకు సెలవిస్తుంది. కనుక ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని యూదులు, ఇశ్రాయేలు, అన్ని జనులు వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? అంగీకరించాలని పౌలు గారు వీళ్ళకి ఈ పత్రిక ద్వారాగా జ్ఞానోపదేశాన్ని అనుగ్రహిస్తున్నాడు, జ్ఞానోపదేశాన్ని చేస్తున్నాడు. కనుక ఇప్పుడు చివరిగా మనం ఎంతవరకు చెప్పబడినటువంటి సందేశాన్ని బట్టి, చదువుకున్నటువంటి మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. శుభ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడా, ప్రేమగల మా కడిదని కృపగలదేవా, మీ వ్యాపారమైన మనకి ఇవ్వలేదు వందనాలు సుదృఢాలు తెంచుకున్నదండి. ఉదయకాల సమయంలో తండ్రి ట్రీ కాదండి, మీ లేఖనాలు చదువుకుని మంచి బాగునేసి మీకు అన్నవుతుంది. ట్రీ కదండి రోమపత్రికతండి 3వ అధ్యాయం జనగా మాకు మీద తెలుగు జ్ఞానించి మీకు అన్నవుతండి. వెంటబడిన వాకి మరో 30 కరదందరుగా 100 ఫైన్ చూడండి. ట్రీ కదండి ఎదుగుతుందండి, ఇంట్రీ కదండి కలిసిన ఆరోగ్యంగా ఉంటుంది. ముట్టుబడుతుంది. ఏసుకృష్ణ ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన పరచగడమైన శాశ్వతంగా ఎంత ముట్టు కదండి వాకి చదువుకున్న వాక్యాన్ని ఆదరించేంత వరకు దగ్గర పుల్లాచి రోటరీ కాదని వాకి చదువుతుండే కదండి. మీద సత్యం శ్రమించిన ఎంత రోటరీ కాదని వాకి చదువుతుండే కదండి. మా అమ్మతో చిలా చదివికి ఎంత రోటరీ కాదండి. ఈ ఎగ్జామ్ మీరు అక్కడ చదువుకుని వచ్చినాక ఎంత రోటరీ కాదండి. రోమపతిగా 3వ అధ్యాయం చదివిన మీద సత్య సమాజానికి ఎంత రోటరీ కదా. ఆ సందర్భంలో లోతురికి నేర్చుకుని ఎందుకు ఎంత అవుతుంది. ఇంకా తండ్రి ఏసుకృష్ణ పర్వతం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా చివరిగా. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నాయన మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను ప్రభు రోమపత్రిక 3వ అధ్యాయం ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభు. మరి 3వ అధ్యాయంలో బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుని ప్రభు మిమ్మల్ని మహింపరుచుకున్నాం తండ్రి. అలాగే తండ్రి 3వ అధ్యాయ సారాంశాన్ని తండ్రి నేపథ్యాన్ని ఆలోచన చేసినప్పుడు ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసిన ఆయన మీ మహిమను పొందలేకపోతున్నారని, మీ మహిమను పొందాలని అంటే తండ్రి మనుషుల యొక్క పాపాలు, అపరాధాలు వదులుకోవాలని, ఆ అపరాధాలు, మనుషుల పాపాలు ఎప్పుడు కడగబడతాయంటే నాయన మీ కుమారుణ్ణి నాయన తండ్రి అంగీకరించినప్పుడు మనుషుల పాపాలు తొలగిపోతాయని,
మరి పౌలు గారి ద్వారాగా చక్కటి వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించారు, వినిపించారు, నేర్పించారు, తెలియజేశారు ప్రభు. అందును బట్టి మీకు స్తుతులు తండ్రి. విన్నవాక్యం మా వినికిడిలో ఫలింపజేయండి దేవా. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా ఫలింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ పరిచర్ను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులను మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు, ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, పెద్దలను, పెద్దల కుటుంబాలను, పరిచారకుల కుటుంబాలను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను, బాలులను, యవనస్తులను, విధవరాండ్రులను, దిక్కులేని వారిని, అనాథులను అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. వారికి కావలసినటువంటి సమృద్ధిని, సర్వాన్ని ఆయన ఈ దినానికి వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా ఈ దినాన్ని భారభరితంగా నీ బిడ్డలోనైనా ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా తండ్రి, ఈ దినం ముగింపు అయ్యే లోపలనైనా మీ దీవెనలతో, ఆశీర్వాదాలతో నన్ను నీ ప్రతి కుటుంబాన్ని మీరు నింపమని, నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీ మీద ఆధారపడి ఆనుకుని తండ్రి నీ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ, ప్రయత్నాల్లోనూ, ప్రయాణాల్లోనూ మీ తోడు, మీ యొక్క సహాయం తెచ్చండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు నేను జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు మీ తోడును అనుగ్రహించండి, మీ సహాయం తెచ్చండి. అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం ప్రభావ. 2 సంఘాల కలయికలో తండ్రి సండే టు సండే బహిరంగ సభలు 2 రోజులనైనా దిగ్విజయంగా జరిగించి తండ్రి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందినందులకి కృతజ్ఞతలు తండ్రి. నేడునైనా 3వ దినాన్ని మీరు మా వినికిడిలో ఫలింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ 3వ దినానికి కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. దానికి కావలసినటువంటి సర్వ సమృద్ధిని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ తమ హృదయాల ద్వారాగా తమ మనసులను తీర్చుకుని ప్రభావ మీ సువార్త వ్యాప్తి కొరకు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తండ్రి పనిచేస్తూ ప్రభావ ఆ కష్టార్జితాలను ఇచ్చి సేవలో సహకారులుగా మారగలుగుటకు నీ బిడ్డల యొక్క నేత్రాలను మీరు వెలిగించమని వేడుకుంటున్నాం తండ్రి. సంఘాన్ని అంతటిని చక్కటి నాయకత్వ బాధ్యత వహించు ప్రభా. కష్టాన్ని ఆనందంగా, బాధని సంతోషంగా, నిందలని తండ్రి నాయన తండ్రి నిందలని, అవమానాలని మరి నాయన వాటిని అన్నింటినీ తట్టుకుంటూ ప్రభా మీ పరిచర్యలో నిలబడినటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజుగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి కుమార్తెను బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా. చక్కటి పరిచర్యతో ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ, మహింపరుస్తూ, ఘనపరుస్తున్నారు తండ్రి. అనేక కుటుంబాలకు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు ప్రభా. ఆ కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఆయువును, ఆరోగ్యమును, బలమును, శక్తిని వారికి అనుగ్రహించండి. వారు ఏదైతే ఆశిస్తున్నారో ప్రభా ఆశించిన దానిని అందుకుని ప్రభా మిమ్మల్ని మరీ ఎక్కువగా మహిమపరచుటకు మీ సహాయాలు తెచ్చిమని వారిని అనుసరిస్తూ వారికి తలమానికలుగా వారికి నాయన వారి మాటను అనుసరించి గౌరవించి ప్రేమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, తాను నేర్చుకున్నటువంటి ఆ విద్యను ప్రభా అనేకులను విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ ప్రభా మరి ముందుకు నడిపిస్తున్నటువంటి సేవకులను మరొకసారి జ్ఞాపకం చేసుకోమని, వారి యొక్క పరిచయలో ముందుకు వెళ్తూ వారిని విశ్వాసాన్ని అనుసరిస్తున్న యువ సేవక బృందాన్ని అంటుందని దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. దినమును కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మా అందరికీ దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు. నేను